Dear learners, welcome to BrainBudge Academy and also welcome to daily current affairs class for December 15 and 16 dates. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందుగా మీకు brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అండి. మీరు brainbudgeacademy.com వెబ్సైట్లో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకునేదానికి అవకాశం ఉంది. అది యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించినటువంటి అన్ని రీసోర్సెస్ మన brainbudgeacademy.com వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. దీనికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి బ్రెయిన్బడ్జ్ అకాడమీ అని సెర్చ్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది, brainbudgeacademy.com. సో ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. అండ్ మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంది కదా, ఈ కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చూపిస్తాయి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యూపీఎస్సీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓపెన్ చేస్తున్నా, డెజర్ట్ నైట్ ఎక్సెస్ 2024 ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనికి రిలేటెడ్ అది ప్రజెంట్ ఎందుకు అసలు వార్తల్లో ఉంది, సో అలాగే ఆ ఎక్సైజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఆ ఎక్సైజ్ సిగ్నిఫికెన్స్ కానీ, అలాగే ఈ కరెంట్ అఫైర్ మీకు ఇన్ షార్ట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే క్విక్గా మీరు రివైజ్ చేసుకునే విధంగా ఇన్ షార్ట్లో కూడా మీకు ఆ కరెంట్ అఫైర్ అనేటువంటిది ఉంటుంది. మీరు అంతా చదవడానికి మీకు టైం లేకపోతే మీరు ఒక్కసారి మీరు ఆల్రెడీ చదువున్నట్లయితే సెకండ్ టైం వచ్చేసి జస్ట్ రివైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇలాగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు డేట్ వైజ్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 16 డిసెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అలాగే మీరు ఇంకొక డేట్వి చదవాలి, లైక్ 14 or 15 అలా చదవాలనుకున్నారు, సో వాటికి సంబంధించి ఇలా డేట్ వైజ్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మీకు ఓపెన్ అవుతాయి. అలాగే మీరు తెలుగు కరెంట్ అఫైర్స్ కావాలి, ఏపీఎస్సీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పర్టికులర్ ఎగ్జామ్స్ ఒక్కొక్క ఎగ్జామ్ రిలేటెడ్ ఉంటాయి. లైక్ ఏపీఎస్సీ గ్రూప్ 2 కావాలనుకోండి, సో ఏపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి ఏపీఎస్సీ ఎగ్జామ్స్కి. లేదంటే పర్టికులర్గా మీరు గ్రూప్ 2 కావాలనుకోండి, గ్రూప్ 2 మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి మీరు ఈ విధంగా తెలుగులో ఉంటాయి, సో తెలుగులో కంప్లీట్గా. సో ఇక్కడ ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ ఏంటంటే తెలుగులో ప్లస్ అదే కరెంట్ అఫైర్ని మీకు ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసంగా. ఇలాగా ఉంటుందండి. మీకు వీటిలో కూడా మళ్ళీ షార్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇన్ షార్ట్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుకునే దానికి ఈ వెబ్సైట్ అనేటువంటిది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీసు, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్ అన్నింటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీకు మన వెబ్సైట్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. సో డైలీ ఈ వెబ్సైట్ని విజిట్ చేసి కరెంట్ అఫైర్స్ చదవండి. అలాగే దీన్ని మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కరెంట్ అఫైర్ తీసుకోండి. అండ్ తర్వాత మనకి సూన్ టెస్ట్ సిరీస్ కూడా రాబోతుంది. ఇది మన టెస్ట్ సిరీస్ వెబ్సైట్, అది కూడా నేను ఒకసారి మీకు ఫిగ్గా చూపిస్తాను, తర్వాత మనం క్లాస్లోకి వెళ్దాం. ఇది మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మనకి సూన్ రానున్నాయి. సో వెబ్సైట్ అయితే మనకి రెడీ అయిపోయింది. టెస్ట్ సిరీస్ అయితే మీకు బెస్ట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ విత్ లో కాస్ట్లో ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నేను దానికి సంబంధించిన రీసోర్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీకు సూన్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు 16th and 15th బోత్ డేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే మనకి 15 సండే కాబట్టి సండే అండ్ మండే 2 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే అండ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈ క్లాస్లో తీసుకోబోతున్నాం. అలాగే ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా ఎలా అడుగుతారనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే విజయ్ దివస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కార్గిల్ విజయ్ దివస్ అనేటువంటిది మీరు విని ఉంటారు. సో కార్గిల్ విజయ్ దివస్కి డిఫరెన్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు, ఇలాగే విజయ్ దివస్ ఎందుకు మనం జరుపుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత గ్రీన్ స్టీల్ని నిర్వచించిన మొట్టమొదటి దేశంగా మన భారతదేశం నిలిచిందండి. అయితే ఇక్కడ గ్రీన్ స్టీల్ అంటే ఏంటి, అసలు ఈ గ్రీన్ స్టీల్ అని దేన్ని అంటారు, దీని యొక్క నిర్వచనం అసలు ఏ విధంగా మన భారతదేశం దీన్ని నిర్వచించింది, ఇలాంటి వాటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. తర్వాత జలవాహక్ పథకం అనేది ప్రస్తుతం మనకి వార్తల్లో ఉందండి. రీసెంట్గా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ జలవాహక్ పథకం అనేటువంటిది అసలు ఏంటి, ఇది దేనికి సంబంధించింది అనేటువంటిది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తబలా మాస్ట్రో జాకిర్ హుస్సేన్ ఈయన
తీవ్ర అనారోగ్యంతో యుఎస్లో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇతను వార్తల్లో ఉన్నారు. సో ఇక్కడ మనకి తబలా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దీని గురించి మనం పర్టికులర్గా తెలుసుకోవాలి. వీటి గురించి అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ తబలా గురించి కూడా మనం పూర్తిగా ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత పట్టణ రూపకర్త వాస్తుశిల్పి అయినటువంటి రంజిత్ సబికి ఇటీవల మరణించడం జరిగిందండి. ఈయన యొక్క ప్రాముఖ్యత గురించి మనం పూర్తిగా ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఆత్మార్పణ దినం. సో ఈ ఆత్మార్పణ దినం అనేటువంటిది 15th డిసెంబర్ ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. అయితే ఆత్మార్పణ దినం అనేది అసలు ఎందుకు జరుపుకుంటాం, సో ఇది ఎవరి వర్ధంతి సందర్భంగా మనం ఆత్మార్పణ దినం జరుపుకుంటాం, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అలాగే ఈరోజు క్లాస్లో మనకి పోలవరం కూడా వార్తల్లో ఉందండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పోలవరం గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంది. ఈరోజు ఇది వార్తల్లో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అయితే లేట్ చేయకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఆన్ ది ఈవ్ ఆఫ్ విజయ్ దివస్, అంటే విజయ్ దివస్ సందర్భంగా సో ఇక్కడ ఈ ప్రముఖ వ్యక్తులంతా కలిసి ఈ విధంగా ఫోటో దిగడం జరిగింది. సో వీరిలో మీరు చూసినట్లయితే మధ్యలో ఉన్నటువంటి ఈమె మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తర్వాత ఈయన మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి, అలాగే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఉపరాష్ట్రపతిని ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఎందుకు పిలుస్తాం, ఎందుకు ఈయన ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా వ్యవహరిస్తారు, అసలు ఎక్స్ అఫిషియో అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం 12th డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ దట్ క్లాస్ మీరు అవి తెలియకపోతే. సో ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ అండి ఈయన. అలాగే మన భారతదేశం యొక్క ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. తర్వాత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. తర్వాత చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అలాగే అదర్స్. సో వీళ్ళంతా కూడా రీసెంట్గా విజయ్ దివస్ సందర్భంగా వీరు ఎస్టర్డే ఈ ఫోటో అనేటువంటిది ప్రధానంగా ఆర్మీ హౌస్లో దిగడం జరిగింది. సో ఇదైతే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనం వీరి గురించి తెలుసుకోవాలి. మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు, మన ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు, ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి ఎవరు, తర్వాత ప్రస్తుత సిడిఎస్ ఎవరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తర్వాత ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరు ఉపేంద్ర ద్వివేది. వీళ్ళ యొక్క పేర్లు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది విజయ్ దివస్ గురించి. అసలు ఏంటి విజయ్ దివస్, ఈ విజయ్ దివస్ అనేది అసలు ఎప్పుడు జరుపుకుంటాం, విజయ్ దివస్ అనేది ఎందుకు జరుపుకుంటాం, ఇవన్నీ కూడా. సో విజయ్ దివస్ యాక్చువల్గా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన మనం జరుపుకుంటున్నాం. ఈరోజు డిసెంబర్ 16వ తేదీన మన భారతదేశంలో విజయ్ దివస్గా మనం జరుపుకుంటా ఉన్నాం. సో ఎందుకు విజయ్ దివస్గా జరుపుకుంటా ఉన్నాం, విజయం అంటే మన భారతదేశం యొక్క విజయానికి చిహ్నంగా దీన్ని అయితే మనం ప్రధానంగా చెప్పొచ్చు. యాక్చువల్గా 1971వ సంవత్సరంలో మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. సో కాబట్టి ఈ 1971 నాటి ఇండియా పాకిస్తాన్ యుద్ధ విజయానికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్గా జరుపుకుంటా ఉన్నాం. సో యాక్చువల్లీ ఈ రోజుని బంగ్లాదేశ్లో కూడా జరుపుకుంటారండి. బంగ్లాదేశ్లో దీన్ని బిజోయ్ డిబోస్ అని చెప్పేసి జరుపుకుంటారు, లేదా విక్టరీ డే అంటే విజయ దినోత్సవం అనే వస్తుంది మనకి తెలుగులో చెప్పాలంటే. సో బిజోయ్ డిబోస్ లేదా విక్టరీ డేగా బంగ్లాదేశ్లో కూడా దీన్ని జరుపుకుంటూ ఉన్నారు. సో అయితే ఎందుకు మన భారతదేశం బంగ్లాదేశ్ రెండు కూడా ఈ రోజుని జరుపుకుంటున్నాయంటే ఈ రెండింటికి ఇక్కడ లింక్ ఉందండి. ఇది యాక్చువల్గా పాకిస్తాన్ మీద మనం 1971వ సంవత్సరంలో యుద్ధం చేయడానికి గల కారణం బంగ్లాదేశ్. పాకిస్తాన్ నుంచి ఈ అధికారికంగా బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది. యాక్చువల్లీ 1971వ సంవత్సరంలో ఈ యుద్ధం అనేది మనం చెప్పాలంటే మన భారతదేశం నుంచి ఈ పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని అంతా పాకిస్తాన్గా డివైడ్ చేశారు. ఇది వచ్చేసరికి వెస్ట్ పాకిస్తాను, తర్వాత ఈస్ట్ ప్రస్తుత బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దీని వచ్చేసరికి ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ 1971 సంవత్సరంలో సపరేట్ కంట్రీగా డివైడ్ అవ్వడం జరిగింది. సో ఆ టైంలో ఇది సపరేట్ కంట్రీ అయ్యేదానికి అవి చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో 1971
ఆ పోరాటంలో తూర్పు పాకిస్తాన్ ప్రజల మీద జనరల్ యహ్యా ఖాన్ నేతృత్వంలో అణచివేత అనేటువంటిది జరిగింది. సో ఆ అణచివేత ఏదైతే అక్కడ జరిగిందో పాకిస్తానీ సైనిక పాలన అక్కడ మారణహోమం సృష్టించడం జరిగిందండి ఈస్ట్ పాకిస్తాన్లో. సో కాబట్టి ఆ టైంలో మన భారతదేశం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్ తరపున మన భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. సో ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో మన భారతదేశం విజయం సాధించింది. భారతదేశం బంగ్లాదేశ్ జాతీయవాద సమూహాలకి మద్దతు ఇచ్చింది మరియు కరాచీ ఓడరేవుని లక్ష్యంగా చేసుకొని మన భారత నౌకాదళం నేతృత్వంలో ఆపరేషన్ ట్రైడెంట్లు కూడా మనం అమలు చేయడం జరిగింది. సో 13 రోజుల పాటు ఈ యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధం తర్వాత భారతదేశం డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ మీద అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. సో అక్కడ మాజీ తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని సృష్టించడానికి ఇది వీలు పడింది. ఈ మనం లాంచ్ చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో సో ఈ ఆపరేషన్ వల్లనే మనం సాధించినటువంటి విజయం వల్లనే పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే దాని నుంచి ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ అనేటువంటి సపరేట్ కంట్రీగా ఏర్పాటు అవ్వడం జరిగిందండి. సో కాబట్టి డిసెంబర్ 16వ తేదీన మనం ఈ యుద్ధంలో విజయం సాధించాం కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్గా జరుపుకుంటా ఉన్నాం. అలాగే కార్గిల్ విజయ్ దివస్ కూడా మన భారతదేశంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్గిల్ విజయ్ దివస్ అనేటువంటిది ఏంటంటే 1999లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో మన భారతదేశం సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటా ఉన్నాం. కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? దీన్ని జూలై 26వ తేదీన మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. సో ఇది యుద్ధంలో భారత సైనికుల యొక్క ధైర్యాన్ని గౌరవించేందుకు మనం జరుపుకునేటువంటి రోజు అండి కార్గిల్ యుద్ధం. ఈ కార్గిల్ యుద్ధంలో మనం సాధించిన విజయానికి ఇది జరుపుకుంటా ఉన్నాం. కార్గిల్ విజయ్ దివస్ అంటాం. విజయ్ దివస్ వచ్చేసరికి పాకిస్తాన్ మీద 1971వ సంవత్సరంలో మన భారతదేశం సాధించినటువంటి విజయానికి చిహ్నంగా దాన్ని జరుపుకుంటా ఉన్నాం. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలా డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్ ఆఫ్టర్ సర్జరీ. దీనికి సంబంధించి రీసెంట్గా మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈయన బ్రెజిల్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్, ఇతని యొక్క పేరు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. ఓకేనా, రిమెంబర్ ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో బ్రెజిల్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. మనకి సింపుల్గా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బ్రెజిల్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు అంటారు, ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటారు. దట్ ఈస్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన రీసెంట్గా హెల్త్ ఇష్యూ వలన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అండ్ ఈయనకి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఈయన హాస్పిటల్ నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగిందండి. అండ్ ఈయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సర్జరీకి వెళ్ళేటప్పుడు మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈయనకి సంబంధించి హెల్తీగా మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యి తిరిగి రావాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. కాబట్టి ఇది మనకి ప్రధానంగా ఇంపార్టెంట్. దీని మీద కాన్సన్ట్రేట్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రపంచంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు, దేశాధినేతలు, అలాగే ఆ దేశ ప్రధానమంత్రులు, వీరి గురించి కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్ దేశం యొక్క ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. ఓకేనా, నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇండియా బికమ్స్ ఫస్ట్ నేషన్ టు డిఫైన్ గ్రీన్ స్టీల్. గ్రీన్ స్టీల్ అనేటువంటి దాన్ని నిర్వచించినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఇప్పుడు మన భారతదేశం నిలిచిందండి. యాక్చువల్లీ మన భారతదేశం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనం రీసెంట్గా చూసాం COP29 కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా, అంటే కర్బన ఉద్గారాలు ఏవైతే కర్బన ఉద్గారాలు ఎక్కువ వాతావరణంలోకి రిలీజ్ అవ్వకుండా దానికి సంబంధించినటువంటి తగిన చర్యలు మనం తీసుకుంటా ఉన్నాం. సో దాంట్లో భాగంగా మన భారతదేశం కూడా ఈ 0 ఉద్గారత సాధించాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. అంటే మన భారతదేశం నుంచి ఉద్గారాలు ఏమీ రిలీజ్ అవ్వకుండా దాన్ని జీరోకి చేయాలనేటువంటి టార్గెట్ మనం పెట్టుకున్నాం. అది ఏ సంవత్సరం అంటే 2070వ సంవత్సరం. 2070వ సంవత్సరం నాటికి నికర 0 ఉద్గార తీవ్రత లక్ష్యానికి అనుగుణంగా మన భారతదేశం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మన భారతదేశంలో ఉక్కు రంగాన్ని డీకార్బనైజ్ చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని చెప్పేసి దీంతో మనం చెప్పొచ్చు.
దీన్ని గుర్తించడానికి తక్కువ ఉద్గార ఉక్కు వైపు మన భారతదేశం యొక్క ప్రయాణంలో ఇప్పుడు ఈ విధంగా జీరో లైక్ గ్రీన్ స్టీల్ ఏదైతే ఉందో, సో ఈ గ్రీన్ స్టీల్కి ఆ డెఫినేషన్ అనేటువంటిది ఇచ్చినటువంటి ప్రపంచంలోనే మొదటి దేశంగా మన భారతదేశం నిలిచింది. సో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి విజ్ఞాన్లో జరిగినటువంటి కార్యక్రమంలో మన భారతదేశం కోసం గ్రీన్ స్టీల్ యొక్క వర్గీకరణని ఈయన ఆవిష్కరించడం జరిగిందండి. సో ఇది విజ్ఞాన్ భవన్లో డిసెంబర్ 12, 2024 జరిగింది. అయితే ఈ డెఫినేషన్ ప్రకారం అసలు గ్రీన్ స్టీల్ అంటే ఏంటి? గ్రీన్ స్టీల్ని 1 టన్ను పూర్తి చేసినటువంటి ఉక్కుకి 2.2 టన్నుల కంటే తక్కువ కర్బన ఉద్గారాల ద్వారా నిర్వచించడం జరిగిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ స్టీల్ అంటే మనం యూజ్ చేసేటువంటి స్టీల్ ఏదైతే ఉందో, ఈ స్టీలు 1 టన్ స్టీలు ఉందనుకోండి. ఈ టన్ స్టీల్ని ఉత్పత్తి చేయాలంటే దానికి మ్యాక్సిమం వేస్టేజ్ 2.2 టన్నుల కంటే తక్కువ ఉండాలి. సో ఆ విధంగా ఉంటే దాన్నే మనం గ్రీన్ స్టీల్ అని చెప్పేసి పిలుస్తాం. గ్రీన్ స్టీల్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ పదాన్ని అధికారికంగా, ఈ గ్రీన్ స్టీల్ అనేటువంటి పదాన్ని అధికారికంగా నిర్వచించినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో మన భారతదేశం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ స్టీల్ ఉత్పత్తులు అంటే ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే చైనా అండి. చైనా అగ్రస్థానంలో ఉంది. తర్వాత 2వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో జపాన్, 4 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 5 రష్యా. ఇవి వచ్చేసి టాప్ 5 కంట్రీస్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు. నెక్స్ట్ పథకాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, సెంటర్ లాంచెస్ జలవాహక స్కీమ్ ఫర్ కార్గో మూమెంట్ వయా ఇన్లాండ్ వాటర్వేస్. ఇన్లాండ్ వాటర్వేస్. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే ఏంటి? మన భారతదేశం లోపల ఉన్నటువంటి జలమార్గాలు ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఇన్లాండ్ వాటర్వేస్ అని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇన్లాండ్ వాటర్వేస్లో కార్గో మూమెంట్ కోసంగా, అంటే ఈ సరుకుల రవాణా కోసంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకాన్నే మనం జలవాహక్ పథకం అని చెప్పేసి పిలుస్తున్నాం. జలవాహక్ పథకం యు షుడ్ రిమెంబర్. దీన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించడం జరిగిందండి. కార్గో ప్రమోషన్ కోసం ఈ విధానాన్ని ఆవిష్కరించారు. దీన్నే జలవాహక్ పథకం అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. దీన్ని ప్రధానంగా వీరు ప్రారంభించింది జాతీయ జలమార్గాలు, 1వ జాతీయ జలమార్గం. ఈ 1వ జాతీయ జలమార్గం అనేది గంగా నది మీద ఉండేటువంటి జలమార్గం. అలాగే 2వ జాతీయ జలమార్గం. ఈ 2వ జాతీయ జలమార్గం అనేది బ్రహ్మపుత్ర నది మీద ఉండేటువంటి జలమార్గం. తర్వాత జాతీయ జలమార్గాలు లైక్ నేషనల్ వాటర్వేస్ 16, జాతీయ జలమార్గం 16, ఇది బరాక్ నది మీద ఉంటుంది జాతీయ జలమార్గం 16 అనేది. సో ఈ విధంగా ఈ 3 జాతీయ జలమార్గాల్లో ఈ షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ కార్గో ప్రమోషన్ కోసం ఇటీవల ఈ జలవాహక్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో దీని యొక్క లక్ష్యం ఏంటి? దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రధానంగా ఈ లాజిస్టిక్స్ ఖర్చుల్ని తగ్గించడం. అంటే ట్రాన్స్పోర్టేషన్ మనకి చూస్తే చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం జలమార్గంగా చెప్తాం. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఇది చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండి. మనకి ఎక్కువ ఖర్చు అనేటువంటిది కాదు, బట్ లేట్ అవుతుంది. సో స్లోగా ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా జలమార్గమే. సో అయితే లాజిస్టిక్స్ ఖర్చుల్ని తగ్గించడానికి రోడ్డు మరియు రైలు నెట్వర్క్లను తగ్గించడం ద్వారా అంతర్గత జలమార్గాల వాణిజ్య సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం కోసంగా ఈ జలవాహక్ అనేటువంటి పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. జలవాహక్ పథకం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, సో ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ దీని ద్వారా నేషనల్ వాటర్వే 1 ఇది గంగా నదిలో, తర్వాత నేషనల్ వాటర్వే 2 బ్రహ్మపుత్ర నది, అలాగే నేషనల్ వాటర్వే 16 బరాక్ నది. సో ఈ 3 జలమార్గాల ద్వారా కార్గోని రవాణా చేసేటప్పుడు అయ్యేటువంటి మొత్తం నిర్వహణ వ్యయంలో 35% వరకు రియంబర్స్మెంట్ కూడా ఇది అందిస్తుందండి.
సో ఇది పనితీరు లక్ష్యాలు మనం తీసుకున్నట్లయితే 2030 లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ఏంటంటే 2030 దాకా 200 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో తరలింపు ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా చేయాలనేటువంటిది ఒక లక్ష్యం. మరొక లక్ష్యం 2047 కోసం దీర్ఘకాలిక దృష్టి సారించున్నారు. 2047 లోపు 500 మిలియన్ మెట్రిక్ టన్నులు వీళ్ళు తరలింపు చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే భారతదేశం యొక్క బ్లూ ఎకానమీకి గణనీయంగా ఇది తోడ్పడుతుందని మనం చెప్పొచ్చు. తర్వాత మోడల్ షిఫ్ట్ లక్ష్యం వచ్చేసరికి 2027 నాటికి 95.4 కోట్ల పెట్టుబడితో 800 మిలియన్ టన్నుల కిలోమీటర్లు వీళ్ళు ఈ విధంగా దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. ఇవి ఈ జలవాహక పథకంలో పెట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి పర్ఫార్మెన్స్ గోల్స్ అండి, దీని యొక్క పనితీరు లక్ష్యాలు. నెక్స్ట్ అవార్డులు మరియు రివార్డులకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, రామ్ టెంపుల్ గెట్స్ అవార్డ్ ఫ్రమ్ బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్. సో ఈ రామ్ టెంపుల్ అంటే మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేటువంటిది అయోధ్య రామ్ టెంపుల్. సో ఈ అయోధ్య రామ్ టెంపుల్ అనేటువంటిది ఆల్రెడీ ఓపెన్ చేశారు అయోధ్య రామ్ టెంపుల్ని. అలాగే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు. ఈ కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అయితే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, ఈ రామ్ టెంపుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు అయోధ్యలో జరుగుతూ ఉందో, ఈ రామ్ టెంపుల్ ప్రాజెక్ట్కి స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అనేటువంటి అవార్డు వచ్చిందండి. ఈ అవార్డు పేరు స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు. అయితే ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డు ఇచ్చింది. ఓకేనా, రిమెంబర్. సో ఇది చెప్పింది ప్రస్తుత ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా ఉన్నటువంటి నృపేంద్ర మిశ్రా దీన్ని తెలియచేయడం జరిగింది. సో అయితే ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే, ఈ బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఎందుకు ఇచ్చింది, లైక్ ఇప్పుడు ఏదైతే ఈ రామ్ టెంపుల్ ప్రాజెక్ట్ ఇక్కడ మన భారతదేశంలోని అయోధ్యలో చేపట్టున్నారో, సో దాంట్లో వీళ్ళు తీసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్కి కాను ఇప్పుడు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు ఇచ్చి దీన్ని గౌరవించడం జరిగింది. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్, రిమెంబర్. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. జాకిర్ హుస్సేన్ అడ్మిటెడ్ టు ఐసీయూ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, సో అయితే ఇక్కడ మెయిన్గా యాక్చువల్లీ శాన్ ఫ్రాన్సిస్కో ఇది అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఈయన ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా ఐసీయూలో అడ్మిట్ అయ్యారండి. ఈయన పేరు జాకిర్ హుస్సేన్. సో జాకిర్ హుస్సేన్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది తబలా, అవునా. సో తబలా అనేటువంటిది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఈయన్ని తబలా మాస్టర్గా పిలుస్తారు. తబలా మాస్టర్ జాకిర్ హుస్సేన్. దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది జాకిర్ హుస్సేన్ దేనికి సంబంధించినటువంటి వ్యక్తి, దేంట్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈయన తబలాలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. సో అయితే అసలు తబలా అంటే ఏంటనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో అవనాద వాద్య లేదా మెంబ్రానోఫోన్స్, పెర్కషన్ వాయిద్యాలు అంటాం. సో పెర్కషన్ వాయిద్యాలు అలాగే అవనాద వాయిద్యాల విభాగంలో ఇది యాక్చువల్గా మనం చెప్పాలంటే ఏదైనా ఒక మట్టి కుండ కానీ లేదంటే ఒక చెక్క పీప లేదా ఫ్రేమ్ పైన విస్తరించినటువంటి ఆ జంతువుల చర్మాన్ని కొట్టడం ద్వారా దాని ద్వారా ఉత్పత్తి అవుతుందండి. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా చెక్క, సో ఇది వచ్చేసి చెక్క. సో అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ వైట్గా బ్లాక్గా ఇది కనిపిస్తుంది కదా, ఇది జంతువుల చర్మం. దీని మీద కొట్టడం వల్ల ఆ సౌండ్ అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా డ్రమ్స్ అంటాం వీటిని. సో వీటిని యూజ్ చేస్తారు తబలాకి. సో తబలా అనేటువంటిది ఉత్తర భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైనటువంటి చేతితో వాయించేటువంటి డ్రమ్స్ జత అండి. 2 డ్రమ్స్ అనేటువంటి ప్రధానంగా ఉంటాయి. సో దీంట్లో చిన్న డ్రమ్ ఏదైతే ఉందో దాన్ని దయాన్ అని చెప్పేసి పిలుస్తారు, పెద్ద డ్రమ్ని బయాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది చిన్న డ్రమ్ అండి. ఇక్కడ యాక్చువల్ 3 ఉన్నాయి కానీ 2 ఒకటే. ఓకేనా, ఈ చిన్న డ్రమ్ను వచ్చేసి దయాన్ అని చెప్పేసి పిలుస్తారు, అండ్ పెద్ద డ్రమ్ను వచ్చేసరికి దీన్ని బయాన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ విధంగా ఉంటాయి. సో వీటినే తబలా అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ప్రముఖ తబలా మాస్టర్ జాకిర్ హుస్సేన్ అయితే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. కాబట్టి ఈ తబలా గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మీరు చూస్తే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పైనీర్ ఆఫ్ అర్బన్ డిజైన్ ఇన్ ఇండియా, మన భారతదేశంలోనే అర్బన్ డిజైన్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, అలాగే ప్రముఖ ఆర్కిటెక్ట్ అండి ఈయన. రంజిత్ సబికి ఇటీవల 89 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం జరిగింది. 89 సంవత్సరాల వయసులో ఈయన మరణించారు.
పట్టణ రూపకర్త అలాగే వాస్తుశిల్పి రంజిత్ సబకి 89 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఈయన యాక్చువల్లీ మన భారతదేశంలో ఢిల్లీలోని యమునా అపార్ట్మెంట్లు కానీ అలాగే సిమ్లాలో ఉన్నటువంటి ఓబెరాయ్ వైల్డ్ ఫ్లవర్ హాల్కి చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అండి. సో అక్కడ దానికి డిజైన్ ఏదైతే ఈయన చేశారో దాంట్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, ప్రముఖ అర్బన్ డిజైనర్, ఆర్కిటెక్ట్గా ఈయన ప్రసిద్ధి చెందున్నారు. సో ఈయన యొక్క పేరు రంజిత్ సబకి. ఈయన ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే విల్ ఎస్టాబ్లిష్ తెలుగు వర్సిటీ నేమ్డ్ ఆఫ్టర్ పొట్టి శ్రీరాములు. సో పొట్టి శ్రీరాములు పేరు మీదుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగు వర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ఈయన ప్రధానంగా చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఎందుకు వార్తల్లో ఉన్నారు దీని గురించి మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ దినంగా జరుపుకుంటున్నాం. అంటే 2025 డిసెంబర్ 15 అది సండే, ఎస్టర్డే. సో మనం ఆత్మార్పణ దినంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటించడం జరిగింది. ఎందుకు డిసెంబర్ 15 ఆత్మార్పణ దినం అంటే, సో ఆత్మార్పణ అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దట్, రైట్? సో పొట్టి శ్రీరాములు యాక్చువల్లీ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దాంట్లో మరణించడం జరిగింది. సో కాబట్టి ఆత్మార్పణ, సో ఆయన ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి డిసెంబర్ 15వ తేదీ ఈ పొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతి అండి. సో అతని యొక్క డెత్ యానివర్సరీ రోజునే మనం ఈ విధంగా ఆత్మార్పణ దినంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకుంటా ఉన్నాం. సో పొట్టి శ్రీరాములు ఈయన మార్చి 16, 1901లో మద్రాస్ ప్రెసిడెన్సీలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో దీంట్లో జన్మించడం జరిగింది. సో తర్వాత ఇతను చెన్నైలోని పిచ్చయ్య కళాశాలలో మరియు బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నత విద్యను అభ్యసించారు. శానిటరీ ఇంజనీరింగ్లో డిప్లొమా కూడా ఈయన పొందడం జరిగింది. సో ప్రారంభంలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్లో రైల్వేలో ఉద్యోగం చేసినటువంటి ఇతను స్వాతంత్ర పోరాటంలో చేరడానికి మహాత్మా గాంధీ నుంచి ప్రేరణ పొందడం జరిగింది. సో తర్వాత 1922లో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈయన పాల్గొన్నారు. తర్వాత 1930లో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహం, ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, సాల్ట్ మార్చ్ అంటాం. సో సాల్ట్ సత్యాగ్రహం 1930లో దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత 1941 నుంచి 42 వరకు జరిగినటువంటి వ్యక్తిగత సత్యాగ్రహం వీటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. తర్వాత 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ వారు పొట్టి శ్రీరాముల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక తెలుగు మాట్లాడేటువంటి భాషా ప్రయుక్త రాష్ట్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు కీలక పాత్ర పోషించడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ మన భారతదేశం స్వాతంత్రం పొందేటువంటి ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ మాట ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశాన్ని ఈ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క రాష్ట్రం అన్నట్లు. సో ఆ విధంగా మనం చూస్తే తెలుగు వారంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవారు. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ప్రధానంగా తమిళ్ మాట్లాడేటువంటి వారు. సో తమిళ్ మాట్లాడేటువంటి వారి నుంచి తెలుగు మాట్లాడేటువంటి వారిని మొత్తం డివైడ్ చేసి ఈ విధంగా సపరేట్ స్టేట్గా ఏర్పాటు చేయాలనేటువంటి పోరాటం పొట్టి శ్రీరాములు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ విధంగా 1952లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందండి. సో ఈ నిరాహార దీక్ష 1952 అక్టోబర్ 19న మద్రాసులో మహర్షి బుల్సు సాంబమూర్తి ఇంటి వద్ద ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అమర్జీవి పొట్టి శ్రీరాములుగా ఈయన మనం పిలుస్తాం. సో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అతని యొక్క నిరాహార దీక్షని అంగీకరించలేదు. సో అందువల్ల అతను 15 డిసెంబర్ 1952న మైలాపూర్లో మరణించారండి. 15 డిసెంబర్ 1952న ఈయన మైలాపూర్లో మరణించడం జరిగింది. ఓకేనా. 15th డిసెంబర్ 1952. దట్స్ వై మనం 15th డిసెంబర్న ఈ విధంగా ఆత్మార్పణ దినంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నాం. సో ఈయన మరణానంతరం నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా మన తెలుగు వారికి రాష్ట్ర హోదా అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. సో 19 డిసెంబర్ 1952న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుని ప్రధాని ప్రకటించారు. 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి ఆ పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి కాబట్టి ఇతని యొక్క పేరు మీదుగా సో ఇతని యొక్క పుట్టినరోజు మార్చి 16. సో నెక్స్ట్ 2025 మార్చి 16 ఆ టైంకి ఇతని యొక్క
పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గొప్పగా చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఇతని యొక్క పేరు మీదుగా తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇది ఈరోజు మీకు హిందూ లైక్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో వై ఈజ్ ద బీజేడీ అపోజింగ్ ది పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి హెడ్డింగ్తో ఇది వచ్చింది. సో బీజేడీ అంటే బీజు జనతాదళ్ అండి. బీజు జనతాదళ్ ఇది ఒడిస్సాకి సంబంధించినటువంటి పార్టీ, అవునా, అక్కడ లోకల్ పార్టీ అన్నట్టు. సో అయితే ఇది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని అపోజ్ చేస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టే పోలవరం ప్రాజెక్ట్. సో అయితే ఇక్కడ ఒడిస్సాలోని మల్కాన్గిరి జిల్లా ఏదైతే ఉందో దీంట్లో ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటారండి. సో అయితే ఇక్కడ మనం పోలవరం ప్రాజెక్టు కట్టడం వలన సో దానికి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, సో ఆ వాటర్స్ కారణంగా ఈ మంగళగిరి డిస్టిక్లో ఉన్నటువంటి ట్రైబల్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేడీ ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పుడు అపోజ్ చేయడం జరుగుతూ ఉందండి. సో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్? సో అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క కరెంట్ స్టేటస్ కనుక మనం చూస్తే యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ని 2027 నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ టార్గెట్ ఇయర్ అయితే ప్రస్తుతం చెప్పున్నారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో ఏ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ ఇయర్గా పెట్టుకుందంటే 2027. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మిస్తున్నారు అనొచ్చు. పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించేది గోదావరి నది మీద. ఓకేనా. సో అయితే ప్రజెంట్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల మధ్య ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక డిస్ప్యూట్ అయితే జరుగుతూ ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ ఒక క్రూషియల్ ఫేజ్లో అయితే ప్రస్తుతం ఎంటర్ అయ్యి ఉంది. యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేదానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అయితే బీజేడీ మాత్రం దీన్ని అపోజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పాపులేషన్ సేఫ్టీ ఈ పోలవరం ప్రాజెక్ట్ వలన పోతుంది. సో కాబట్టి వారి యొక్క సేఫ్టీ కోసంగా వీళ్ళైతే ఇక్కడ పోరాడుతున్నారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ వాటర్ స్టడీ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఏపీ 2009 సంవత్సరంలో. సో దీని ద్వారా మనం చూస్తే 50 lakh క్యూసెక్ ఫ్లడ్ విల్ కాజ్ సబ్మెర్జెన్స్ ఆఫ్ అప్ టు 216 feet ఇన్ ఒడిస్సా. సో ఒడిస్సాలో 216 feet సబ్మెర్జ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఫార్ ఎక్సీడింగ్ ద ఒరిజినల్లీ అగ్రీడ్ మ్యాక్సిమం లెవెల్. ఒరిజినల్గా అగ్రీ చేసింది యాక్చువల్లీ 174.22 feet అండి. సో అయితే అది 216 feet పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దానివల్ల కొంత అపోజిషన్ అనేది దీని నుంచి వచ్చింది. తర్వాత హౌ డిడ్ ద ప్రాజెక్ట్ స్టార్ట్? యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది స్టార్ట్ చేసింది గోదావరి నది మీద. సో ఇది యాక్చువల్లీ గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ రికమెండేషన్స్ ప్రకారంగా ఈ గోదావరి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా ఇవి 3 కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయండి. ఏప్రిల్ 2, 1980 ఒక అగ్రిమెంట్ చేసుకుని అగ్రిమెంట్ ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 అయితే దీని ప్రకారంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. So in response to the RTI query, the Ministry of Jal Shakti said that maximum height of the concrete dam of the Polavaram project measured from the deepest foundation level minus 18.5 meters to the top of the bridge 72.60 meters. Okay, that length. The initial project cost వచ్చేసరికి 10,151.04 crore అండి 2005-2006 ఎస్టిమేట్స్ ప్రకారంగా. సో అయితే అది 2019 సంవత్సరం వచ్చేసరికి 55,548.87 కోట్లకి పెరిగింది. సో ఆ ఎస్టిమేషన్ అనేది ఈ విధంగా పెరిగింది. సో దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ప్రజెంట్ ఇది ప్రాజెక్ట్ కాస్ట్. సో ఇది ఓవరాల్గా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ నెక్స్ట్ కూడా పోలవరం ప్రాజెక్ట్ మీద డెఫినెట్లీ క్వశ్చన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 15 and 16 డిసెంబర్ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో కనుక మనం చూసినట్లయితే ఇది యాక్చువల్లీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి.
ఈరోజు మనం విజయ్ దివస్ని జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి డిసెంబర్ 16వ తేదీన ఈ విజయ్ దివస్ సందర్భంగా ఆ విజయ్ దివస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది అఫెన్సివ్ ఆపరేషన్ లాంచ్డ్ బై ది ఇండియన్ నేవీ ఆన్ పాకిస్తాన్స్ పోర్ట్ సిటీ కరాచీ డ్యూరింగ్ ది ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో మన భారతదేశం యొక్క నేవీ పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీ ఏదైతే ఉందో దాని మీద లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అంటున్నారు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు ఆన్సర్స్ ఇవ్వలేదు, ఆన్సర్స్ టుమారో క్లాస్లో ఇస్తాను, మీరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ డిడ్ ది 1971 ఇండో పాకిస్తాన్ వార్ లాస్ట్? 1971 ఇండియా పాకిస్తాన్ వార్ ఎన్ని రోజులు జరిగింది? ఈ రోజు కరెంట్ అఫైర్లోనే మనం దీన్ని డిస్కస్ చేసాం. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ది చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఫర్ ఇండియా డ్యూరింగ్ ది 1971 ఇండో పాకిస్తాన్ వార్? 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం టైంలో మన భారతదేశం యొక్క ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఎవరు అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ కోడ్ నేమ్ వాజ్ అసైన్డ్ ఫర్ ది ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ క్యారీడ్ అవుట్ బై ది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆన్ ది ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ అండ్ radar installations of the Indian Air Force on the evening of December 3, 1971. 1971 డిసెంబర్ 3 సాయంత్రం టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేసెస్ రేడార్ ఇన్స్టాలేషన్స్ మీద వీళ్ళు బాంబ్స్ వేయడం జరిగింది, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. సో అయితే అక్కడ వాళ్ళు ఆ ప్రియంప్టివ్ స్ట్రైక్స్కి సంబంధించి ఒక కోడ్ యూస్ చేస్తారు. ఆ కోడ్ నేమ్ ఏమిటి అంటున్నారండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది పాకిస్తానీ నావల్ సబ్మెరీన్ సంక్ బై ది ఇండియా ఇన్ 1971 వార్? 1971 యుద్ధం ఏదైతే ఉందో దీంట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి నావల్ సబ్మెరీన్ని మన భారతదేశం వాటర్లో సింక్ చేసేయడం జరిగింది. దాంట్లో దాన్ని ముంచేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఒక మూవీ కూడా వచ్చింది, రానాకి సంబంధించిన మూవీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నౌక పేరు ఏమిటి అంటున్నారండి? పాకిస్తాన్ నావల్ సబ్మెరీన్ పేరు ఏమిటి అంటున్నారు. అండ్ హూ ఈస్ ద ఓన్లీ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు బి ఆనర్డ్ విత్ ది పరం వీర్ చక్ర posthumously ఫర్ హిజ్ గ్యాలెంట్ యాక్షన్ ఇన్ ది డిఫెన్స్ ఆఫ్ ది శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ ఇన్ ది ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో సో అతను ప్రదర్శించినటువంటి సాహసాలకి గాను మరణించిన తర్వాత పరమ్వీర్ చక్ర బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటున్నారు ఇండియన్ ఫోర్స్కి సంబంధించి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్, హూ కమాండెడ్ ది గొరిల్లా రెసిస్టెన్స్ మూమెంట్ టైటిల్డ్ ముఖీ బహిని డ్యూరింగ్ ది 1971 వార్? 1971 యుద్ధం టైంలో ముఖీ బహిని అనేటువంటి పేరుతో ఈ గొరిల్లా రెసిస్టెన్స్ మూమెంట్ కి కమాండర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారు. ఓకే, ఇవి టోటల్ 7 క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. వీటికి ఆన్సర్స్ అయితే మనం టుమారో క్లాస్లో తీసుకుందాం. నెక్స్ట్, 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధ విజయానికి సంబంధించి భారతదేశం ప్రతి సంవత్సరం విజయ్ దివస్ని ఎప్పుడు జరుపుకుంటుంది అంటున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ది సక్సెస్ ఆఫ్ ది ఇండో పాకిస్తాన్ వార్ఫేర్ ఆఫ్ 1971, ఇండియా సెలబ్రేట్స్ ది విజయ్ దివస్ ఎవ్రీ ఇయర్ ఆన్ దట్ ఈస్ డిసెంబర్ 16. ఈరోజు క్లాస్లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. 2023 నుంచి బ్రెజిల్ యొక్క 35వ 39వ మరియు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారంటే. ఓకే, సో దట్ ఈస్ లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా. ఓకేనా, సో ఈయన సర్జరీ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కదా. సో మనం ఆల్రెడీ టుడే క్లాస్లో డిస్కస్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్, గ్రీన్ స్టీల్ని నిర్వచించినటువంటి మొట్టమొదటి దేశం అంటే అంటున్నారు. సో విచ్ బికేమ్స్ ఫస్ట్ నేషన్ టు డిఫైన్ గ్రీన్ స్టీల్? దట్ ఈస్ ఇండియా, భారతదేశం. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ని భారతదేశంలోని ఏ ఆలయ ప్రాజెక్ట్ పొందింది అంటున్నారు. విచ్ టెంపుల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండియా బ్యాగ్డ్ ది స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ ఫ్రమ్ ది బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్? సో దట్ ఈజ్ అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం ప్రాజెక్ట్కి ఈ అవార్డ్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది ఉత్తర భారత శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైనటువంటి చేతితో వాయించేటువంటి డ్రమ్స్ చేత. ఇది చిన్న దయాన్, పెద్దది వచ్చేసరికి బయాన్ అనేటువంటి 2 డ్రమ్లను కలిగి ఉంటుంది. సో అయితే అది ఏమిటి అంటున్నారండి. సో దట్ ఈస్ తబలా. రంజిత్ సబికి 89వ ఏట మరణించారు. అయితే ఆయన ప్రముఖ ఏ రంగానికి దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నారు, ప్రసిద్ధ వ్యక్తి అంటున్నారు. సో అర్బన్ డిజైనర్, తర్వాత ప్రముఖ ఆర్కిటెక్ట్ అండి. సో ఇవి డిసెంబర్ 15 మరియు 16 తేదీలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక్కసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అభిప్రాయాన్ని అట్లీస్ట్ థ్యాంక్ యూ ఆర్ మీకు నచ్చితే థ్యాంక్ యూ ఆర్ మీకు ఏదన్నా లైక్ మీ ఫీడ్బ్యాక్ ఉంటే తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ brainbuzzacademy.com వెబ్సైట్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు. విజిట్ చేసి మీరు కరెంట్ అఫైర్స్ చదవండి. వాటి మీద కూడా మీకు ఏదైనా ఒపీనియన్స్ ఉంటే, లైక్ మీరు ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏదైనా కావాలనుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయినా తెలియచేయండి. అలాగే మీకు మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది, మన బ్రెయిన్ బజ్ అకాడమీ మొబైల్ నెంబర్. సో మీరు మొబైల్ నెంబర్కైనా వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.